బీజేపీ అధికారంలో ఉందంటే 50% పైన ఉన్న బీసీలు ఓటేయకపోతే ఏ ప్రభుత్వం అన్న అధికారంలో ఉంటుందా? బీసీలు ఉన్న బీసీలలో 50% ఏ పార్టీకి సపోర్ట్ చేస్తే ఆ ప్రభుత్వమే దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రభుత్వం ఏర్పడుతుంది. అది పచ్చి నిజం. ఇవాళ మా ప్రభుత్వాలు ఇన్ని రాష్ట్రాలలో ఉన్నది, దేశంలో ఉందంటే బీసీలు మా పట్ల అనుకూలంగా ఉన్నదని తెలుసుకొని ఈ బీసీలలో చీలిక తీసుకురావాలని రాహుల్ గాంధీ చేస్తున్న ఇది ఒక పెద్ద డ్రామా. ఇన్ని రోజులు ఎక్కడ పోయింది బీసీల పట్ల మీ ప్రేమ? ఇన్ని రోజులు బీసీలకు చేయకుంటే ఎవరైనా ఆపిర్రా? మీ నాయనమ్మని ఆపిర్రా? మీ ముత్తాతను ఆపిర్రా? మీ నాయనని ఆపిర్రా? మీరు చెప్పినట్టు వినే మన్మోహన్ సింగ్ని ఎవరన్నా ఆపిర్రా? ఇవాళ బీసీలు బీజేపీకి అనుకూలంగా దేశమంతా మొన్ననే హర్యానా ఓడిపోతుంది 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 సర్వేలని చెప్పినాయి. కానీ ఎవరు గెలిచిండ్రు? మా డాక్టర్ లక్ష్మణ్ గారు దాంట్లో వైస్ ప్రెసిడెంట్ ఉన్న నాయక్ సాహెబ్ ముఖ్యమంత్రి గెలిచిండు. ఎవరు ఊహించలేదు. కారణం బీసీలు. నరేంద్ర మోడీ గారి వల్లనే ఈ దేశంలో బీసీల భవిష్యత్తు ముందుకు పోతుంది. అతని కింది స్థాయిలో గ్రామ స్థాయిలో బీసీలు బాగుపడ్డప్పుడే చేతి వృత్తుల వాళ్ళు బాగుపడ్డట్టే పడితేనే ఈ దేశం అభివృద్ధిలోకి పోతుంది. లేకపోతే దేశం అభివృద్ధిలో కొంతమంది వ్యాపారస్తులు కొంతమంది బడా కాంట్రాక్టర్లు బాగుపడితే ఆ డబ్బు వాళ్ళ బ్యాంకులలోనే ఉంటుంది. పేదవాడు బాగుపడ్డప్పుడే ఈ దేశం ఆర్థికంగా బాగుపడుతుందనే ఉద్దేశంతో ఈరోజు నరేంద్ర మోడీ గారు బీసీ ఎస్సీ ఎస్టీల పట్ల చేస్తున్న అభివృద్ధిని చూసి ఏం చేయాలనో తెలియక ముఖ్యమంత్రి కూడా నిన్న ఆడ మహారాష్ట్ర పోయి చెప్పుకుంటున్నాను, నమ్మండి నేను ఆరు గ్యారంటీలు బాగు చేస్తున్నాను, మీరు ఇక్కడ కూడా వాళ్ళు చేస్తారు, మమ్మల్ని నమ్మండి. అరే మీరు అభివృద్ధి చేసుకోండి. మూసిని రోజు మూసి మీద సినిమా చూపిస్తున్నావు, హైడ్రా మీద బంద్ చేసినావు. ఇప్పుడు కులగనలో మీరు చెప్పండి, ఎవరైనా సామాన్యంగా మనకు ఈ పేదవానికి సాయం చేయడానికి అడిగే ప్రశ్నలు ఉంటాయి. మీరు ఏం ప్రశ్నలు వేస్తున్నారు? నీకు ఎంత రూమ్ ఉంది, ఎంత పెద్దగా ఉంది, మీ దాంట్లో ఎన్ని వాష్రూమ్లు ఉన్నాయి? చలో 4 ఉంటాయి అంటే ఏమైనా చేస్తావా? దానికి చెప్పు, అదనే చెప్పు. 4 వాష్రూమ్లు ఉంటే గీ సాయం చేస్తా, 2 ఉంటే గిజ్ చేస్తా, 1 ఉంటే అది చేస్తా. నీకు అప్పులు ఎన్ని ఉన్నాయి, నీ ఆమ్దాన్ ఎంత ఉంది, నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది? ఈ అవసరమా? పేదవాళ్ళు బీసీ ఎస్టీలు ఏం ఆలోచిస్తారంటే ఒకవేళ రిజర్వేషన్లు అయితే ఆర్థికంగా సామాజికంగా మాకేమైనా మేలు జరుగుతుంది, దానికి కావాల్సిన ప్రశ్నలు ఒక 5-6 ఉంటాయి. నువ్వు వేరే విషయాలు ఓకే ఈ సర్వేలన్నీ చెయ్యి. రేపు నేనే పోయి ఒక నాకు రేషన్ కార్డు కావాలన్నాయా బాబు, మొన్న నేను కులగణన చేసేటప్పుడు నా డీటెయిల్స్ అన్ని ఇచ్చినా, కావాలంటే చూడు ఆ అప్లికేషన్ తీయి, కంప్యూటర్లో ఆనంద్ గౌడ్ అని పేరు కొట్టగానే నా డీటెయిల్స్ అని వస్తే నేను ఆ రుణి నాకు ఇచ్చేయని అడుగుతాడు. ఇస్తావా? అదనే చెప్పు. నేను అందు గురించే డీటెయిల్స్ తీసుకుంటున్నా. నీ వివరాలన్నీ ఎందుకు తీసుకుంటున్నావో చెప్పు. కాళ్ళు లేని వాళ్ళు ఎంతమందో అడుగు, ఇల్లు లేని వాళ్ళు ఎంతమందో అడుగు, ఆర్థికంగా బాగా వెనుకబడి ఉండి ఏం పని లేక కూలీనాలు చేసే వాళ్ళు ఎంతమంది అడుగు, ప్రభుత్వ ఉద్యోగులు అడుగు, ప్రైవేట్ ఉద్యోగులను అడుగు, వ్యాపారం చేసుకుంటున్న అడుగు, లేబర్ పని చేసే వాళ్ళు ఎంతుండో అడుగు. దానివల్ల నువ్వేమన్నా వీళ్ళకి లేబర్ పని చేస్తే ఇన్ని కోట్ల 20 లక్షలు వాళ్ళకి ఏం చేయాలని ఆలోచిస్తుందని వాళ్ళు అనుకుంటారు. నువ్వు ప్రశ్నలకు నీ కులగణలకు సంబంధం లేని పెద్ద క్వశ్చన్ పేపర్ ఇంత పెట్టి దానికి ప్రభుత్వం సిబ్బందినంత పెట్టి ఏదో చేసి ఈ డ్రామానంతా నడిపిస్తావు. నువ్వు ప్రభుత్వంలోకి వచ్చినావు, కేసీఆర్ చేసిండు కదా, ఆయన అయితే ఇంటికి తీసుకపోడు కదా. ప్రభుత్వ రికార్డులు ఏ ప్రభుత్వం మారినా అది మీ ప్రభుత్వం దగ్గర ఉంటుంది. మరి అది తీసుకొని ఒకసారి చెక్ చేయి, చెప్పు, డిక్లేర్ చేయి. నేను చూసిన కేసీఆర్ దాంట్లో అన్నీ చూసిన, కానీ అందులో చాలా విషయాలైన దుర్యోగపరిచిండు. నేను ఇప్పుడు చేస్తున్నాను చెప్పు. దేంట్లో స్పష్టత లేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ విషయంలో కూడా స్పష్టత లేదు.